ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలపై ఎటువంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజకీయ ముసుగులో రౌడీయిజం, సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడే వారిని సొంత పార్టీ సభ్యులైనా జైలుకు పంపుతామని, అవసరమైతే రాష్ట్ర బహిష్కరణకు కూడా గురిచేస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, వ్యక్తిత్వ హననం చేసేవారిపై ప్రభుత్వం నిశిత నిఘా ఉంచిందని తెలియజేశారు. తిరుపతిలో హోంమంత్రి అనిత వంగల్పూడితో కలిసి నూతన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. త్వరలో వచ్చే వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ తిరుమల పవిత్రతను కాపాడేలా పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణ, ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడంలో పోలీసుల చొరవను ఆయన అభినందించారు. భవిష్యత్తులో అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా సీసీ కెమెరాలు, డ్రోన్ల వినియోగం పెంచి టెక్నాలజీ ఆధారంగా నేర నియంత్రణ చేయాలని అధికారులను ఆదేశించారు. నేరస్తుల కంటే పోలీసులు ఒక అడుగు ముందుండాలని, క్షేత్రస్థాయిలో బలమైన ఉనికితో పాటు రహస్య నిఘా పెట్టాలని సూచించారు. రౌడీజం నేను ఒక మాటే చెప్పాను. ఎవరైనా సరే రౌడీగా ఉండాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్రంలో మీకు ప్లేస్ లేదు. అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ చేశాం, కొంతమందిని గట్టిగా కఠినంగా యాక్ట్ చేశాం. దాంతో రౌడీలు అనే వాళ్ళు కూడా ఎక్కడా లేకుండా పోయే పరిస్థితులు. ఒకప్పుడైతే గల్లీకి ఒక రౌడీ, వీధికి ఒక రౌడీ కూడా తయారై పెద్ద ఎత్తున సెటిల్మెంట్ వీళ్లే, భూ కబ్జాలు వీళ్లే, ఊర్లో పెత్తనం వీళ్లే, వీళ్ళ ఇష్ట ప్రకారం చేస్తే అవన్నీ కంట్రోల్ చేశాం.